హాయ్, దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్క్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఆపరేషన్ తిలక్. ఇది నేను చెప్తుంది కాదు, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీయే మ్యాచ్ గెలిచిన వెంటనే ఈ ఆపరేషన్ తిలక్ అని పెట్టాడు. ఆ తర్వాత మ్యాచ్లో జరిగిన రచ్చ ఏంటో అందరికీ తెలిసిన విషయం. ఓకే, మ్యాచ్ ఎలా అయ్యింది, ఎలా ఓడిపోయే సిచ్యువేషన్ నుంచి గెలిచింది అనేది అన్ని వీడియోల్లో చాలా వరకు చెప్పారు. కానీ ఇక్కడ మనం చెప్పుకున్న పాయింట్ డిఫరెంట్. ఓకే, అది ఏంటన్నది క్లారిటీగా వినండి. మనందరికీ తెలిసిన విషయమే, 2008 ముంబై అటాక్స్ తర్వాత ఇండియాకి పాకిస్తాన్కి అసలు ఎటువంటి మ్యాచెస్ జరగకూడదని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత కూడా ఐపీఎల్ నుంచి కూడా పాకిస్తాన్ ప్లేయర్ని బయటికి పంపించేసింది. ఓన్లీ వరల్డ్ కప్, ఏషియన్ కప్స్, లేకపోతే మినీ వరల్డ్ కప్స్, ఛాంపియన్ ట్రోఫీస్ తప్ప మిగిలిన ఏ టోర్నమెంట్స్ ఆడడం అంటే బయోలాజికల్ టోర్నమెంట్స్ అనేది ఇండియాకి పాకిస్తాన్కి ఉండవని ఖరాఖండిగా చెప్పేసి వదిలేసింది. ఓకే, ఇది పక్కన పెడితే బిఫోర్ 2025 ఏషియా కప్కి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే రద్దు చేయమని ఇండియాలో చాలామంది ప్రజలు స్ట్రైక్ చేశారు. వద్దు, పాకిస్తాన్తో అసలు గేమే వద్దు, అసలు ఆడొద్దని. దానికి రీజన్ మీకు అందరికీ తెలిసిందే, పహల్గాన్ ఇన్సిడెంట్. ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ అండ్ బీసీసీఐ కలిపి నిర్ణయం తీసుకున్నాయి, ఈ టోర్నమెంట్కి ఇండియాని పంపించవచ్చు. ఎందుకు అంటే ఇది పాకిస్తాన్లో అవ్వట్లేదు, ఛాంపియన్స్ ట్రోఫీ కాదు కాబట్టి, ఓన్లీ ఏషియా కప్ కాబట్టి ఏషియా కప్ మ్యూచువల్ వెన్యూలో దుబాయ్లో ఆడుతున్నాయని ఇక్కడ అండర్లైన్ చేసుకోండి. దుబాయ్లో ఆడుతున్నదాన్ని పంపించారు. ఓకే, అక్కడ వరకు బాగుంది. అక్కడ పాకిస్తాన్తో మ్యాచ్ ఆడాల్సిన పరిస్థితి వచ్చింది, దాన్ని బాయ్కాట్ చేయకూడదు. బాయ్కాట్ చేస్తే మనకి ఇండియాకి ఓడిపోయిన సిచ్యువేస్తే పాకిస్తాన్ గెలుస్తుంది, అది తప్పు. అందుకని ఖచ్చితంగా మ్యాచ్ ఆడాలి, గెలాలి. ఇక్కడ ఇండియా ప్రజల మీద చాలా అపనమ్మకం ఉంది. ఇండియా పాకిస్తాన్ వాళ్ళతో ఎందుకు ఆడుతున్నారా బాబు, మీరు ఆడొద్దు అని చెప్పి చాలామంది చాలా విషయాలు మాట్లాడారు. వాళ్ళ నిర్ణయాలు మనం గౌరవించాలి, ఎందుకంటే వాళ్ళ భావోద్వేగం అలాంటిది. అక్కడ చనిపోయిన పహల్గామ్లో ఇన్సిడెంట్లో చనిపోయిన ప్రజలే అన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ మనకి మనీ ముఖ్యమా, దేశం ముఖ్యమా అని. కానీ ఇక్కడ సిచ్యువేషన్ వేరు కాబట్టి ఇండియా ఖచ్చితంగా మ్యాచ్ ఆడాలి. ఓకే, మ్యాచ్ ఆడింది, ఇండియా గెలిచింది. నెక్స్ట్ సూపర్ 4లో మ్యాచ్ ఆడింది, గెలిచింది. ఫైనల్ కూడా దరిద్రం కొద్దీ పాకిస్తాన్ వచ్చింది. ఇక్కడ దరిద్రం అంటే పాకిస్తాన్ వాళ్ళు దరిద్రం, ఇండియా వాళ్ళు దరిద్రం కాదు. ఇండియా వాళ్ళు ఎప్పుడు బాగానే ఆడారు, 2 సార్లు చావు దెబ్బ కొట్టిన తర్వాత కూడా 3వ వచ్చి మళ్ళీ కొట్టించుకుంటామని వచ్చారు. ఓకే, అక్కడ ఫైనల్లో పాకిస్తాన్ మీద ఇండియా గెలిచింది. కానీ వీళ్ళు చేసిన ఓవర్ యాక్షన్ మాత్రం అంతా ఇంత కాదు. కరెక్ట్గానే ఇండియా వాళ్ళు కౌంటర్ మెజర్ ఇచ్చారు, అది అన్ని ప్లాట్ఫామ్లోనే ఉంది, కావాలంటే మీరు ఒకసారి చూసుకోవచ్చు. దాని గురించి ఇక్కడ పక్కన పెడదాం. ఇక్కడ ఏసీసీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏషియా కప్ నిర్వర్తిస్తారు. ఆయన పాకిస్తాన్ ఇంటీరియర్ మినిస్టర్ కూడా. ఆయన చేతుల మీదుగా ఇండియా గెలిచినా కూడా ఒకవేళ కప్ ఇస్తే మేము వద్దు అని సూర్యకుమార్ యాదవ్ ముందే చెప్పాడు. అది అఫీషియల్ రికార్డు కూడా ఉంది. అదే కాదు, యాక్చువల్గా సెకండ్స్ కూడా ఇవ్వమని ముందే ఇంటిమేషన్ ఇచ్చారు, లేకపోతే మేము మ్యాచ్ ఆడమని ఇండియా వాళ్ళు ఖరాఖండిగా చెప్పారు. అది కూడా అఫీషియల్ స్టేట్మెంట్ ఉంది. అయినా కూడా పాకిస్తాన్లో వచ్చి ఆడారు, మళ్ళీ యాక్టింగ్ చేశారు. దాని గురించి ఏమనాలో మీ ఓకే వదిలేస్తున్నాను. ఎంత దరిద్రం అంటే ఇండియా ఆ పాకిస్తాన్ మీద గెలిచినా కూడా నా చేతులుగానే ఇస్తాను, లేదా వేరే వాళ్ళకి ఇవ్వను అని తనంతలో తను తీసుకెళ్ళిపోతే ఆ మనిషిని ఏవాళ్ళ, ఆ దేశాన్ని ఏమనాలి? తను రిప్రజెంట్ చేస్తుంది ఒక దేశానికి. అలుగుతాడేటి నాకు అర్థం కావట్లేదు, ఏదో చిన్నపిల్లలు అలుగునట్టు. ఓకే, ఆ దరిద్రుడు అలా అదిగాడు అనుకో, ఓకే పక్కన పెట్టద్దు. ఆల్రెడీ పెహల్గామ్లో ఓడిపోయిన విషయం మనకు తెలిసిన విషయమే. ఎందుకంటే పెహల్గామ్లో ఫస్ట్ స్టాప్ చేయమని పాకిస్తాన్ నుంచి మాత్రం వచ్చింది. ఇది అఫీషియల్ రికార్డు ఉంది. ఇక్కడ ఒక పాయింట్ అనేది మనం మాట్లాడుకోవాలి. ఇండియన్ క్రికెట్కి ఇండియన్ ఆర్మీకి ఏంటి సంబంధం? రెండింటిని ఒకే విధంగా చూడాలా అంటే కొన్ని సిచ్యువేషన్ బట్టి అది మారిపోతుంటుంది. సూర్యకుమార్ యాదవ్ ఆయన జీతం మొత్తాన్ని అంటే ఏషియా కప్లో వచ్చిన డబ్బు మొత్తాన్ని ఇండియన్ ఆర్మీకి డొనేట్ చేశారు. అండ్ ఇది ఇండియా ఫస్ట్ గెలిచిన వెంటనే ఈ విక్టరీ మొత్తాన్ని పహల్గామ్ ఇన్సిడెంట్ వాళ్ళకి అంకితం చేస్తున్నాను అని కూడా చెప్పారు. ఇది ఓన్లీ హ్యాండ్ షేక్స్ విషయం, అంటే సెకండ్ ఇవ్వద్దు అని చెప్పి ఓన్లీ ఇండియన్ క్రికెట్ ప్రెజెంట్ ఉన్న క్రికెట్ ప్లేయర్స్ ఆడుతున్న ప్లేయర్స్ మాత్రం ఉంది. అది కామెంటేటర్స్లు చేస్తున్న వాళ్ళకి ఎందుకు లేదు?
వాళ్ళకి ఎందుకు సపరేట్గా లేదు అంటే ఇది ఒక క్వశ్చన్ మార్క్. అది దానికోసం మీరే ఆలోచించండి. ఇన్ ఫ్యూచర్ ఇంకెప్పుడైనా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే దగ్గరలో 2026 జనవరి ఫిబ్రవరిలో వరల్డ్ కప్ అవుతుంది, T20 వరల్డ్ కప్. అప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు కూడా ఇండియా పరిస్థితి ఇలాగే అంటే ఇండియా ప్రవర్తన ఇలాగే ఉంటుందంటే ఎస్ ఇలాగేనే ఉంటుంది. వాళ్ళే తగ్గితే తగ్గుతాం, వాళ్ళు పెంచితే పెంచుకుంటాం, వాళ్ళు కొట్లాడతాం అనేటట్టు ఉంది. ఇండియన్ ఆర్మీ ఎలా అయితే రియాక్ట్ అవుతుందో ఇండియన్ టీం కూడా అలాగే రియాక్ట్ అవుతుంది. దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఇండియన్ గవర్నమెంట్ నుంచి, BCCI నుంచి, ప్రతి ఒక్కరి నుంచి సపోర్ట్ రావడం వల్లే వాళ్ళు ఆ విధంగా ఆడుతున్నారు, ఆ విధంగా ఉంటున్నారు. దానివల్ల మనకి ఒక విధంగా పేరు పెరుగుతుంది, తగ్గట్లేదు. అందరూ అనుకుంటున్నారు ఎరా వీళ్ళు చిల్లరగా బిహేవ్ చేస్తుంది ఓన్లీ పాకిస్తానే. ఇండియా వాళ్ళు చాలా తెలివిగా చాలా హుందాగా ప్రవర్తిస్తూ వాళ్ళని ఎక్కడ కొట్టాలో అక్కడ కొడుతున్నారు. వాళ్ళే చిల్లరగా ప్రవర్తిస్తున్నారు. ఓన్లీ వాళ్ళు కప్పు తీసుకోమంటే తీసుకోలేదు. అక్కడ సెమినరీలో మీరు గమనిస్తే ఫస్ట్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అండ్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గెలిచినప్పుడు పాకిస్తాన్ ACC ప్రెసిడెంటు అండ్ ఇంటీరియర్ మినిస్టర్ అక్కడ లేకుండా వేరే వాళ్ళ చేతి వాళ్ళకి బహుమతులు అంగీకరించబడ్డాయి, మన వాళ్ళు తీసుకున్నారు. నెక్స్ట్ కప్ ఇస్తుంటే వద్దన్నారు. సేమ్ అలాగే పాకిస్తాన్ కెప్టెన్ కూడా పిలిచినప్పుడు అతను ఒక చెక్ తీసుకుని అంటే రన్నర్ అప్ చెక్ తీసుకుని వాళ్ళ ముఖం మీద ఇసిరి పారేశాడు. చిల్లరగా ప్రవర్తించింది ఎవరు ఇక్కడ? పాకిస్తాన్. మరి గుర్తుపెట్టుకోండి, కప్ ఇవ్వలేంది ఎవరు? పాకిస్తానే. మన ఇండియా వాళ్ళు చాలా హుందాగా ప్రవర్తించి సెలబ్రేట్ చేసుకుని వాళ్ళు ఈజీగా టీచ్ చేశారు. ప్రపంచ హిస్టరీలో మొట్టమొదటిసారి అనుకుంటా ఏదైనా ఒక టీము తన టోర్నమెంట్ గెలిస్తే కప్పు ఇవ్వకుండా బయటికి రావడం. ఓకే, దాని ఘనత కూడా పాకిస్తాన్ మూటగొట్టుకుంది. దాని గురించి ఎక్స్ప్లెనేషన్ నాకు నచ్చితే మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్, మంచి కంటెంట్స్ అండ్ జియో పాలిటిక్స్ కూడా నేను చేయాలనుకుంటున్నాను. దానికి చాలా వర్క్ చేస్తున్నాను. దానిలో కూడా వీడియోస్ నేను ఖచ్చితంగా పెట్టి ఈ డే బై డే వచ్చేటట్టు నేను ట్రై చేస్తాను అనమాట. దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ NSCube ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.